Hi, hello guys, welcome back to our channel. In the 30 days challenge, today is day 3 and today we focus on pronouns. So guys, in the last two sessions, we discuss on the how to convert Telugu words in English. So now we focus on to pronouns. Pronouns means sarvanamam. Correct meaning of sarvanamam is in the Telugu formation పేరుకు బదులుగా వాడేది సర్వనామం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సీత అనే అమ్మాయి ఉంది. సీత అనే అమ్మాయి కాబట్టి పేరుకు బదులుగా షీ అని యూజ్ చేస్తాం. సో దట్ ఈస్ ది మీనింగ్. ఈ సెషన్లో చెప్పబోయే ప్రొనౌన్స్ అనేవి మన డైలీ రొటీన్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్. సో కేర్ఫుల్గా వినండి అండ్ ఆల్సో ప్రాక్టీస్ చేయండి. అసలు ప్రొనౌన్ అంటే ఏంటి, ఈ ప్రొనౌన్ని ఏ సందర్భాల్లో యూజ్ చేస్తాం అనే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నేమ్ రాశాను, అంటే నా నేమే రాశాను సౌజీ. సో నీవు ఇతరులకు చెప్పేటప్పుడు ఎలా చెప్తావు, షీ అని కానీ, ఒకవేళ అతడు అయితే హీ అని కానీ అట్లా యూజ్ చేసుకొని మనం ఒక సెంటెన్స్ ఫార్మేషన్ అనేది కంప్లీట్ చేస్తాం. సో దట్ ఈస్ ఐఎమ్ సేయింగ్ హియర్. సో అదే ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. మన డైలీ రొటీన్ లైఫ్లో మనకి అందరి పేర్లు తెలిసి ఉండవు. సో అక్కడ ఉన్న ఒక పర్సన్ గురించి చెప్పాలి, లేదంటే అక్కడ ఉన్న కొంతమంది గురించి చెప్పాలి. అందరి పేర్లు తెలిసి ఉండవు కాబట్టి మనము ఈ ప్రొనౌన్స్ని యూజ్ చేసుకొని చెప్తాము వాళ్ళ గురించి. దట్ ఈస్ ది ఓన్లీ సొల్యూషన్ టు యూజ్ ప్రొనౌన్స్. వీ హ్యావ్ ఏ టోటల్ 7 pronouns. First one is I and second one is we, then next one is you and they, next he and next she and next it. So we have a 7. Each 7 we discuss one by one with example and also explanation. First we discuss about the I. I means నేను. ఎగ్జాంపుల్కి చెప్పాలంటే మన పేరు అంటే మన నేమ్ కాకుండా మన నేమ్కు బదులుగా ఐ అని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు ఐ అనే ప్రొనౌన్ యూజ్ చేస్తాం. సీ నౌ ఐ యామ్ ఏ టీచర్. ది ప్రొనౌన్ ఐ ఈజ్ ఏ ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్ ఇన్ ఇంగ్లీష్. సో subject pronoun is I is used as a subject of sentence, the one doing the action. For example, I am go to school. We use another related pronouns also. The second one is we. We means మేము. We is a first person plural pronoun. It used when the speaker is referring to themselves and at least one other person. So in the subject of sentence, for example, we take we are students. మేము విద్యార్థులం. This is the best example of we pronoun. Next one, see you. You means you is a second person pronoun. It is used to talk to directly someone. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఏ టీచర్. నీవు ఒక విద్యార్థివి. దిస్ ఈజ్ ది ఎగ్జామ్ ఆఫ్ యూ ప్రొనౌన్. నెక్స్ట్ వన్ ఈజ్ దే. దే ఈజ్ ఏ థర్డ్ పర్సన్ ప్లూరల్ ప్రొనౌన్ బట్ ఇట్ ఆల్సో యూజ్డ్ ఇన్ అదర్ వే. ఫర్ ఎగ్జాంపుల్ యూజ్డ్ ఫర్ టాకింగ్ అబౌట్ అదర్ పీపుల్ or other things. For example, they are students. వారు విద్యార్థులు. We use they are students. వాళ్ళంతా విద్యార్థులు. సో అది మీనింగ్. దేకి వారు అని యూజ్ చేస్తారు. నెక్స్ట్ he. He means అతడు. He is a third person singular pronoun. It used to refer as a male person or male character. The basic examples of
he is my friend, he is a boy, he is a other person, something. This is the basic examples. After that, she means ఆమె. She is also third party singular pronoun and it is used to refer a female persons. See the example of she is my sister. ఆమె నా అక్క. అంటే అక్కడ నేమ్ యూజ్ చేయలేదు, షీ అని యూజ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇట్ మీన్స్ అది లేక ఇది. ఇట్ అనేది ఒక థింగ్స్ గురించి చెప్పడం కానీ, ఒక యానిమల్స్ గురించి చెప్పడం కానీ, ఒక పదార్థం గురించి చెప్పేటప్పుడు కానీ ఇట్ అనేది యూజ్ చేస్తాం. ఇట్ ఈజ్, ఇట్ దట్ అట్లాగా మనం ఇట్ అనేది యూజ్ చేస్తాం. సి ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్ ఈజ్ ఎ చైర్, ఇది ఒక కుర్చీ. ఇట్ ఈజ్ ఏ హ్యాంపర్, ఇట్ ఈజ్ ఏ వాట్ ఎవర్, ఇట్ ఈజ్ అండ్ సో ఆన్. సో ఇన్ దట్ టైం ఇట్ అనేది యూజ్ చేస్తాం. ఇట్ ఆల్సో ఏ థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్. ఇట్ యూజ్డ్ టు రిఫర్ టు థింగ్స్, యానిమల్స్, వాట్ ఎవర్, ప్లేసెస్, ఐడియాస్ ఆర్ సిచ్యువేషన్స్. సో దట్స్ ఇట్. These are the 7 pronouns and examples with neat explanation. So practice well and do take a more time for that practice. సో 30 days సిరీస్లో డే 3 అయిపోయింది. ఈ సిరీస్ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయింటే ప్లీజ్ మేక్ షూర్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.